హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్జిడి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి ఎన్డీఏ 1కు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా మనం స్టెప్ బై స్టెప్ అప్లై చేసుకోవాలో ఈ వీడియో తెలుసుకుందాం. సో మీరు మాత్రం స్కిప్ చేయకుండా వీడియోని తీయండి వరకు అయితే చూడండి. సో మీరైతే ఇప్పటి వరకు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు మనం వీడియోలో వెళ్ళిపోయే ముందు దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ చూసిన తర్వాత ఆన్లైన్ అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడైతే తెలుసుకుందాం. సో ఇక్కడ వచ్చేసి మనకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ చూసుకోవచ్చు. ఇక్కడ లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 31 డిసెంబర్ 2024 వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడైతే మనకు ఎన్ఏ ఇక్కడ నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నావల్ అకాడమీ ఎగ్జామినేషన్ 5 సంబంధించిన ఈ విధంగా నోటిఫికేషన్ రిలీజ్ అయితే చేశారు. సో ఇక్కడ వచ్చేసి మనకు హౌ టు అప్లై అనేది దీంట్లో అయితే వాళ్ళు ఫుల్ క్లారిటీ అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే దీనికైతే ఓన్లీ మీరు ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటే దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడైతే మనకు నేషనల్ డిఫెన్స్ అకాడమీకి సంబంధించిన ఇక్కడ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అనేది ఈ విధంగా అయితే మనకు మేల్ అండ్ ఫీమేల్కి సంబంధించిన ఇక్కడైతే ఈ విధంగా అయితే ఇచ్చారు ఫీమేల్ వాళ్ళకు. తర్వాత మనకు టోటల్ వేకెన్సీ వచ్చేసి 406 అయితే ఇక్కడ వేకెన్సీ అనేది వాళ్ళు రిలీజ్ అయితే చేశారు. అండ్ ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్ అయితే వాళ్ళు ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే పూర్తిగా ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఆర్మీ వింగ్ ఆఫ్ ఇక్కడ నేషనల్ డిఫెన్స్ అకాడమీ వచ్చేసి ఓన్లీ మీరు ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటే దీనికైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎయిర్ ఫోర్స్ అండ్ నావల్ వింగ్ ఇక్కడ ఆఫ్ నేషనల్ డిఫెన్స్ అక్కడ వచ్చేసి ఇక్కడ ఇంటర్మీడియట్ దీంతో పాటు మనకు కెమిస్ట్రీ ఇక్కడ ఫిజిక్స్, మ్యాథ్స్ అండ్ కెమిస్ట్రీ అయితే కంపల్సరీ అయితే పాస్ అయి ఉండాలి ఇంటర్మీడియట్లో. సో ఈ విధంగా అయితే మనకు ఇక్కడ క్వాలిఫికేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇప్పుడైతే మనం యూపీఎస్సీకి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడైతే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనకు యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించిన అఫీషియల్ రిక్రూట్మెంట్ ఆన్లైన్ పోర్టల్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. ఈ యొక్క వెబ్సైట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. సో మీరు ఈ విధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసిన తర్వాత న్యూ క్యాండిడేట్ వచ్చేసి ఇక్కడ ఓటీఆర్ 1 టైమ్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. సో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాతనే మనం లాగిన్ అయితే చేసుకోవాలి. సో ఓటీఆర్ 1 టైమ్ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేయాలో నేను ఆల్రెడీ అయితే వీడియో అయితే చేశాను. ఆ యొక్క వీడియో చూసి మీరు ఓటీఆర్ 1 టైమ్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. సో మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా లాగిన్ పేజ్కి అయితే వచ్చేసేయండి. సో వచ్చేసిన తర్వాత ఇక్కడ సెలెక్షన్ ఇక్కడ లాగిన్ వచ్చేసి మీరు ఈమెయిల్ ఐడి ద్వారా అయితే లాగిన్ చేయాలనుకుంటే ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇచ్చేసింది. తర్వాత గెట్ ఓటీపీ మీద క్లిక్ చేసి ఓటీపీ ఎంటర్ చేసేసి ఇక్కడ లాగిన్ అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు మొబైల్ నెంబర్ మీద అయితే ఇక్కడ లాగిన్ చేద్దాం అనుకుంటే మీ యొక్క మొబైల్ నెంబర్ తర్వాత ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ అయితే ఇక్కడ లాగిన్ చేసి వెరిఫికేషన్ ఇక్కడ కోడ్ అయితే ఎంటర్ చేసి లాగిన్ చేసుకోవచ్చు. తర్వాత మీకు ఓటీఆర్ ఐడి అయితే వస్తుంది. మనకు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ యొక్క ఓటీఆర్ ఐడి అండ్ మీరు పాస్వర్డ్ అయితే ఏదైతే క్రియేట్ చేశారో ఆ యొక్క పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి లాగిన్ అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే మీరు జాగ్రత్తగా లాగిన్ అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ మనం లాగిన్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు డాష్బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి మనకు పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ అడ్రస్, తర్వాత ఫోటో సిగ్నేచర్, తర్వాత ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్, తర్వాత డాక్యుమెంట్స్ అప్లోడ్, తర్వాత పేరెంటల్ ఇన్ఫర్మేషన్, ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్, యూపీఎస్సీ ఎగ్జామినేషన్, తర్వాత అచీవ్మెంట్స్, ప్రైజ్ మెడల్ సంబంధించిన ఇక్కడైతే మనం కంప్లీట్ అయితే చేయాలి. సో కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ అనేది మనం వెళ్ళిపోతాం కాబట్టి సో ఇక్కడైతే నేను ఆల్రెడీ అయితే ఇక్కడ మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ పర్సనల్ ఇన్ఫర్మేషన్ దీని మీద క్లిక్ చేసేయండి. చేసిన తర్వాత ఈ విధంగా మనకు ఓటీఆర్ డీటెయిల్స్ ప్రొఫైల్ అయితే వస్తాయి. సో ఇక్కడైతే మీరు ఎటువంటి చేంజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఒకవేళ చేంజ్ చేయాల్సి ఉంటే మీకు ఆప్షన్ ఇస్తే వస్తాయి అన్నమాట. సో ఇక్కడ అన్ని కరెక్ట్గా ఉంటే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు నెక్స్ట్ అడ్రస్ ఇన్ఫర్మేషన్ కదా దీని మీద క్లిక్ చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ అడ్రస్ అయితే వచ్చేస్తాయి. సో ఇక్కడ అయితే నేను ఆల్రెడీ అయితే ఇక్కడ ఫిల్అప్ అయితే చేశాను. మీకైతే ఎగ్జాంపుల్ కోసం అయితే ఇక్కడ చూపెడుతున్నాను. కరెస్పాండెన్స్ వచ్చి మీ యొక్క హౌస్ నెంబర్ అయితే దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. తర్వాత మీ యొక్క పోస్ట్ ఆఫీస్ ఊరి పేరు, తర్వాత మీ యొక్క సిటీ నేమ్, తర్వాత స్టేట్, తర్వాత మండల్, తర్వాత పిన్ కోడ్ అనేది ఇచ్చేసింది. తర్వాత మీ యొక్క ఏరియా ఫోన్ నెంబర్ ఉంటే ఇచ్చేసింది, లేకపోతే అవసరం లేదు. తర్వాత మీకు ఇక్కడ కరెస్పాండెన్స్ మరియు పర్మనెంట్ అడ్రస్ ఏమంటే దీంట్లో సేమ్ టిక్ అనేది ఇచ్చేసింది. ఆటోమేటిక్గా ఫిల్అప్ అయితే దీంట్లో అయితే వచ్చేస్తుంది. సో ఒకవేళ మీకు కరెస్పాండెన్స్ వేరే ఉంటే ఇక్కడైతే ఆ టిక్స్ అనేది చేసేయండి. సో చేసిన తర్వాత ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ మీద అయితే క్లిక్ చేసేసి మీకు సంబంధించిన పర్మనెంట్ అడ్రస్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. సో ఇక్కడైతే హౌస్ నెంబర్, తర్వాత వేరే పోస్ట్ ఆఫీస్, తర్వాత ఇక్కడైతే మీరు శాంపుల్గా అయితే దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. సో మీకైతే ఎగ్జాంపుల్ కోసం అయితే చూపెడతాను. ఈ విధంగా అయిపోయిన తర్వాత సేవ్ మీద క్లిక్ చేస్తే మనకు సేవ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ అయితే చేయాలి. సో దీని మీద క్లిక్ చేసేయండి. ఇచ్చేస్తే మనకు ఫోటో ఏ విధంగా ఉండాలంటే వాళ్ళు మెన్షన్ చేశారు ఇక్కడైతే మనకు యాక్సెప్టబుల్ ఫోటో. సో ఇక్కడ ఫోటో కింద అయితే నేమ్ ఇక్కడ మన యొక్క ఫుల్ నేమ్ అనేది ఉండాలి. తర్వాత ఫోటో డేట్, సో మీ యొక్క ఫోటో అయితే ఎప్పుడైతే తీయించుకున్నారో దానికి సంబంధించిన ఇక్కడ డే, మంత్, ఇయర్ అయితే ఉండాలి. మనం ఫోటో అయితే ఎప్పుడు తీయించుకున్నా దానికి సంబంధించిన అనేది సో లేటెస్ట్ అయితే ఉండాలి. మన యొక్క స్లాట్ పట్టుకోవాల్సిన అవసరం లేదు. సో మన యొక్క ఫోటో కింద అయితే ఈ విధంగా మనకు నేమ్ అనేది ఇచ్చేసి మనకు ఫుల్ నేమ్ అనేది ఇచ్చేయాలి. తర్వాత ఫోటోగ్రాఫ్ డేట్, సో ఎప్పుడైతే ఫోటో అయితే తీసుకున్నారో డే, మంత్, ఇయర్ అయితే ఈ విధంగా అయితే ఉండేటట్టు చూడండి. సో ఈ విధంగా ఉంటే మనకు రిజెక్ట్ అయితే అవుతుంది.
సో ఇక్కడ మనకు జేపీజీ ఫార్మాట్లో అయితే ఉండాలి. సో ఇక్కడైతే పిక్సెల్ వచ్చేసి 550 తర్వాత 550 అనేది దీంట్లో అయితే ఇచ్చారు. సో ఇక్కడ మనకు కేబీలో వచ్చేసి మనకు 20 నుండి ఇక్కడ 20 నుండి 300 కేబీస్ అయితే ఉండాలని మెన్షన్ చేశారు. సో ఇక్కడైతే మనకు రీసెర్చ్ చేసుకోవాలంటే ఇక్కడ వారు రీసెర్చ్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ రీసెర్చ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ చూస్ ఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఫోటో అయితే వచ్చేసిన తర్వాత ఇక్కడ అగ్రీ చేసేసి మీరు ఇక్కడ సేవ్ మీద అయితే క్లిక్ చేసేయండి. సేవ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ సిగ్నేచర్ మీద అయితే క్లిక్ చేసేసి మనకు సిగ్నేచర్ అయితే ఈ విధంగా శాంపుల్ అయితే ఉండాలి. ఈ విధంగా అయితే ఉండద్దు. సో ఇక్కడ పిక్సెల్ అయితే ఇచ్చారు. జేపీజీ ఫార్మాట్లో అయితే ఉండాలని మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనం ఫోటోస్ ఇక్కడ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలి. ఇక్కడ చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి మనకు సిగ్నేచర్ అప్లోడ్ అయిపోయిన తర్వాత అగ్రీ చేసేసి సేవ్ అయితే చేసేయండి. సో సేవ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో మీకు సంబంధించిన 10th క్లాస్ సంబంధించిన ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో మీకైతే ఎగ్జాంపుల్ ఇక్కడైతే చూపెడుతున్నాం. ఎగ్జామినేషన్ పాస్వర్డ్ వచ్చేసి మనకు 10th అయితే వచ్చేసింది. తర్వాత క్లాస్ డివిజన్ ఫస్ట్ ఆర్ సెకండ్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసింది. ఎగ్జాంపుల్ అయితే ఇక్కడ ఈ విధంగా అయితే ఉండదని ఇక్కడ మెన్షన్ చేశారు. తర్వాత మీకు 10th క్లాస్లో ఎన్ని మార్క్స్ పర్సెంటేజ్ ఉన్నాయో అన్ని మార్క్స్ పర్సెంటేజ్ ఇచ్చేసేయండి. తర్వాత మీకు సిజిపిఏ స్కోర్ ఉంటే సిజిపిఏ ఇచ్చేసేయండి. తర్వాత సిజిపిఏ అవుట్ ఆఫ్ ఉంటే స్కోర్ దీంట్లో అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఇయర్ పాసింగ్ ఎప్పుడైతే పాసింగ్ ఇయర్ యొక్క ఇయర్, తర్వాత మీకు సబ్జెక్ట్ ఎన్ని ఉంటాయో మీకు 10th క్లాస్లో అన్ని సబ్జెక్ట్ ఇచ్చేసింది. తర్వాత మీ యొక్క స్కూల్ నేమ్ దీంట్లో మెన్షన్ చేసేయండి. తర్వాత ఇక్కడ బోర్డ్ నేమ్ యూనివర్సిటీ నేమ్ అనేది దీంట్లో అయితే జాగ్రత్తగా మెన్షన్ చేసేయండి. సో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత సేవ్ మీద అయితే క్లిక్ చేసేయండి. సో చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనం ఇంటర్మీడియట్ డీటెయిల్స్ ఉన్నాయి కదా, దీని మీద క్లిక్ చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడైతే మనం ఇంటర్మీడియట్ సంబంధించిన ఇక్కడైతే కంప్లీట్ అపేరింగ్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. సో దీనికి వచ్చేసి మనకు ఎన్డీఏ వాళ్ళకైతే అపేరింగ్ ఉన్న వాళ్ళు ఇక్కడ అపేరింగ్ మీద క్లిక్ చేసేసి ఇక్కడైతే మీకు సంబంధించిన డీటెయిల్స్ అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. అదే విధంగా ఇక్కడ పాస్వర్డ్ ఉన్న వాళ్ళ క్యాండిడేట్ వచ్చేసి సో ఇక్కడైతే మీరు పాస్వర్డ్ అయిపోతే ఇక్కడ కంప్లీట్ అయిన మీద క్లిక్ చేసేయండి. చేసేస్తే మీకు సంబంధించిన డీటెయిల్స్ అయితే అడుగుతుంది ఇక్కడ. సో మీకు సంబంధించిన అనేది ఇక్కడైతే ఫస్ట్ ఆర్ సెకండ్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. ఇక్కడ క్లాస్ గ్రేడ్ వచ్చేసి తర్వాత మీకు ఇంటర్మీడియట్లో ఎన్ని మార్క్స్ పర్సెంటేజ్ ఉన్నాయో ఇచ్చేసేయండి. తర్వాత సిజిపిఏ స్కోర్ ఉంటే దీంట్లో ఇచ్చేసేయండి, అవసరం అయితే లేదు. తర్వాత ఇయర్ పాసింగ్ ఎప్పుడైతే మీరు ఇంటర్మీడియట్ పాసింగ్ అయ్యారో ఆ యొక్క ఇయర్ ఇచ్చేసేయండి. తర్వాత మీకు ఇంటర్మీడియట్లో ఎన్ని సబ్జెక్ట్ ఉన్నాయో అన్ని సబ్జెక్ట్ అనేది ఇచ్చేసేయండి. సో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత మీ యొక్క ఇన్స్టిట్యూట్ నేమ్ లేదా కాలేజ్ నేమ్ ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క బోర్డ్ నేమ్ దీంట్లో మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఆ తర్వాత మనకు ఇంటర్మీడియట్ డీటెయిల్స్ సేవ్ అయిపోయిన తర్వాత మీకు గ్రాడ్యుయేషన్ ఉంటే ఇక్కడైతే మీరు గ్రాడ్యుయేషన్ మీద క్లిక్ చేసేసి మీకు సంబంధించిన గ్రాడ్యుయేషన్ డిగ్రీ సంబంధించిన డీటెయిల్స్ అయితే దీంట్లో అయితే ఇచ్చేసేయండి. సో స్ట్రీమ్ లెవెల్ అయితే దీంట్లో అయితే ఇచ్చేసింది. సైన్స్ ఆర్ మెడికల్ దీంట్లో మీరు సంబంధించిన దీంట్లో మెన్షన్ చేసిన తర్వాత మీకు సంబంధించిన ఇక్కడైతే గ్రాడ్యుయేషన్ డిగ్రీ అయితే ఆటోమేటిక్గా వచ్చేసింది. తర్వాత మీకు అదర్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉంటే దీంట్లో మెన్షన్ చేసేయండి. తర్వాత క్లాస్ గ్రేడ్ ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క మార్క్స్ పర్సెంటేజ్, తర్వాత ఇయర్ పాసింగ్ డిగ్రీ ఎప్పుడైతే పాసింగ్ ఇయర్ పాసింగ్ ఇయర్, తర్వాత సబ్జెక్ట్ వచ్చేసి సబ్జెక్ట్ ఇచ్చేసేయండి. తర్వాత కాలేజ్ నేమ్, తర్వాత ఇక్కడ బోర్డ్ నేమ్ ఇచ్చేసేయండి. తర్వాత మీ గ్రాడ్యుయేషన్ సంబంధించిన సర్టిఫికేట్ నెంబర్ ఇచ్చేసేయండి. తర్వాత ఎప్పుడైతే మీ యొక్క గ్రాడ్యుయేషన్ సంబంధించిన ఇంటర్మీడియట్ ఎప్పుడైతే మీరు గ్రాడ్యుయేషన్ పాస్ అయ్యారో యొక్క ఇయర్ అయితే దీంట్లో అయితే ఇచ్చేసేయండి. ఇప్పుడు ఇష్యూ అయిందో తర్వాత డెస్టినేషన్ ఆఫ్ ఇష్యూ అథారిటీ ఎవరి చేత ఇష్యూ ఇవ్వడమో వాళ్ళ యొక్క నేమ్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క ఫుల్ అడ్రస్ ఇష్యూ అథారిటీ ఎవరైతే మీ యొక్క డిగ్రీ సంబంధించిన మార్క్ షీట్ అనేది ఎవరి చేత అయితే ఇష్యూ చేయమో వాళ్ళకి సంబంధించిన ఫుల్ అడ్రస్ ఇచ్చేసేయండి. తర్వాత డూ హ్యావ్ ఎనీ బేసిక్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఉంటే ఇక్కడైతే ఎస్ చేయండి, లేకపోతే సింపుల్గా అయితే నో అయితే చేసేసి ఇక్కడైతే సేవ్ మీద అయితే క్లిక్ చేసేయండి. మనకు ఇక్కడైతే డైరెక్ట్గా అనేది ఇక్కడైతే సేవ్ అనేది అయిపోయిన తర్వాత సో ఈ విధంగా మనకు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ ఇక్కడ సేవ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంటే దీని మీద క్లిక్ చేసేసి మీకు సంబంధించిన పోస్ట్ గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ అయితే ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క డాక్యుమెంట్స్ అప్లోడ్. సో మీ యొక్క డాక్యుమెంట్స్ మీద క్లిక్ చేసేసండి. మనకు ఏ డాక్యుమెంట్స్ అయితే ఇక్కడైతే అప్లోడ్ చేయాలో వాళ్ళు మెన్షన్ చేశారు. ఇదైతే మెండేటరీ అనమాట. సో మీకు మెట్రికులేషన్ సర్టిఫికేట్, స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ లేదా మెట్రికులేషన్ సర్టిఫికేట్ అయితే దీంట్లో అయితే ఇచ్చేసింది. సో ప్రూఫ్ అన్నమాట. ఇక్కడైతే కంపల్సరీ అయితే మీకు సంబంధించిన 10th క్లాస్ సంబంధించిన సర్టిఫికేట్ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడైతే మనకు ఈ విధంగా అప్లోడ్ అయిపోయిన తర్వాత యాక్షన్ వ్యూ అయితే వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ సెకండ్ వచ్చేసి మనకు ఎన్డీఏ 1 అయితే ఇక్కడైతే 12th క్లాస్ పాస్అవుట్ సర్టిఫికేట్, మార్క్ షీట్ లేదా సర్టిఫికేట్ అయితే ఇక్కడ కంపల్సరీ అయితే అప్లోడ్ చేయాలి. తర్వాత గ్రాడ్యుయేషన్ పాస్వర్డ్, తర్వాత మీకు సంబంధించిన ఇక్కడ అదర్ క్వాలిఫికేషన్ ఉంటే మీరు ఇక్కడైతే అప్లోడ్ చేయాలి. ఇక్కడైతే సో కంపల్సరీ అయితే మనకు ఇంటర్మీడియట్ సంబంధించిన ఇక్కడ పాసింగ్ మార్క్ షీట్ లేదా ఇక్కడ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాలి. తర్వాత ఇక్కడ మీ యొక్క ఫోటో ఐడి ప్రూఫ్, ఇక్కడ ఆధార్ కార్డు, ఓటర్ ఐడి, పాన్ కార్డ్, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే దీంట్లో అయితే అప్లోడ్ చేసేయండి. ఇక్కడ వ్యూ అయితే వచ్చేసింది. తర్వాత మీ యొక్క సర్టిఫికేట్ సపోర్టింగ్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఉంటే మీకు సంబంధించిన దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. తర్వాత సపోర్టింగ్ ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ సంబంధించిన సర్టిఫికేట్ ఉంటే ఇక్కడ అప్లోడ్ చేసేయండి. వ్యూ అయితే వచ్చేసింది. తర్వాత ఇక్కడైతే మీకు సంబంధించిన ఇక్కడ హెయిరింగ్ సంబంధించినది ఇక్కడైతే ఇచ్చేసేయండి, లేకపోతే అవసరం లేదు. తర్వాత అచీవ్మెంట్స్ డిఫరెన్స్ ఫీల్డ్ సంబంధించిన అవార్డ్స్ ప్రైజ్ కానీ ఉంటే ఇక్కడ అప్లోడ్ చేసేయండి.
సో ఈ విధంగా మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ అప్లోడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పేరెంటల్ ఇన్ఫర్మేషన్ కదా, దీని మీద క్లిక్ చేసేయండి. సో చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ పేరెంట్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి. సో మీకు సంబంధించిన ఇక్కడైతే డీటెయిల్స్ అయితే వస్తాయి. మీకు సంబంధించిన ఇక్కడైతే ఫుల్ డీటెయిల్స్ అయితే దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. నేను ఆల్రెడీ అయితే సబ్మిట్ అయితే చేశాను. మీ యొక్క ఫాదర్ నేమ్ ఇస్తారు. తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్ ప్రొఫెషన్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత నేషనాలిటీ సెట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క ఫాదర్ ఇక్కడ అడ్రస్ ప్రూఫ్ ఇచ్చేసేయండి. తర్వాత ఆధార్ సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఫాదర్ సర్వీస్ చేస్తుండే ఉంటే ఇక్కడ ఇచ్చేసింది. తర్వాత స్టేట్ ఒరిజినల్, సో మీ యొక్క ఫాదర్ ఏ స్టేట్ నుండి సంబంధించిన వాళ్ళకు ఆ యొక్క స్టేట్ ఇచ్చేసింది. తర్వాత మీకు యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి మీకు ఎన్ని ఉంటాయో ఇక్కడైతే, లేకపోతే ఇక్కడ 0 అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ డిస్ట్రిక్ట్ సంబంధించిన ఫాదర్ మీకు సంబంధించిన ఏ డిస్ట్రిక్ట్ చెందిన వాళ్ళు ఉంటే అదైతే దీంట్లో మెన్షన్ చేసేయండి. తర్వాత మదర్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి మదర్ ఏం చేస్తారో వాళ్ళకి నేమ్, తర్వాత అడ్రస్, తర్వాత వాళ్ళు ఇక్కడ సంబంధించిన ఇక్కడ సర్వీస్ అయితే దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. తర్వాత ఇక్కడ మనకు సేవ్ అయిపోయిన తర్వాత ఇక్కడ సేవ్ చేసిన తర్వాత ఇక్కడ ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ మీద అయితే క్లిక్ చేసేయండి. చేసేస్తే మనకు ఇక్కడ డీటెయిల్స్ ఈ విధంగా వస్తాయి. సో ఇక్కడ ప్రెసెంట్ మీరు ఎంప్లాయీ ఉంటే ఇక్కడైతే సెల్ఫ్ ఎంప్లాయ్ ఉంటే ఎస్ అండి, లేకపోతే నాట్ ఎంప్లాయీ మీద అయితే క్లిక్ చేసేయండి. తర్వాత హ్యావ్ యూ బీన్ ఎవరు ఎంప్లాయీ ఉంటే ఎవరైనా మీరు ఎంప్లాయీ ఉంటే ఇక్కడ ఎస్ అండి, లేకపోతే నో అయితే చేసేసి సేవ్ అయితే చేసేయండి. తర్వాత ఇక్కడైతే యూపీఎస్సీ ఎగ్జామ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే దీంట్లో అయితే ఇచ్చేసేయండి. సో మీరు డిబార్డ్ కానీ యూపీఎస్సీ నుండి ఉంటే ఇక్కడ ఎస్ అండి, లేకపోతే నో అయితే చేసేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అపియరింగ్ యూపీఎస్సీ ఎగ్జామ్స్ సంబంధించిన ఉంటే ఇక్కడైతే అపీరియడ్ ఉంటే మీరు ఎస్ అయితే చేయండి, లేకపోతే నో అయితే చేసేయండి. తర్వాత అలౌన్ లొకేట్ డీటెయిల్స్ వచ్చేసి మీ యొక్క ఇక్కడ అలౌషన్ సంబంధించిన పోస్ట్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ అనేది వచ్చేసి ఇక్కడైతే ఎస్ ఉంటే లేకపోతే నో అయితే చేసేయండి. సో చేసిన తర్వాత సేవ్ అయితే చేసేయండి. తర్వాత అచీవ్మెంట్ ఇక్కడ ప్రైజ్ మెడల్ అయితే దీని మీద క్లిక్ చేసేయండి. తర్వాత మీకు సంబంధించిన ప్రైజ్ మెడల్ ఏదైనా ఉంటే దీంట్లో మెన్షన్ చేసేయండి. సో మీకు సంబంధించిన ప్రైజ్ మెడల్ కానీ స్కాలర్షిప్ ఉంటే దీంట్లో ఇచ్చేసేయండి. తర్వాత స్పోర్ట్స్ ఎన్సీసీ సర్టిఫికేట్ ఏదైనా ఎక్స్ట్రా ఉంటే దీంట్లో అయితే ఇచ్చేసేయండి. తర్వాత మీరు పొజిషన్ ఇక్కడ ఏ పొజిషన్లో స్కూల్ కాలేజ్ దీంట్లో అయితే ఇచ్చేసేయండి. తర్వాత మీకు సంబంధించిన యాక్టివిటీస్ ఏదైనా ఉంటే దీంట్లో మెన్షన్ చేసేయండి. తర్వాత ఇక్కడైతే ఫ్యామిలీ ఓన్ సంబంధించినది ఇక్కడైతే 5 acres అగ్రికల్చర్ ఉంటే ఇక్కడ ఇచ్చేసేయండి అబౌవ్. తర్వాత రెసిడెన్షియల్ ఇక్కడ 1000 square feet ఉంటే దీంట్లో ఇచ్చేసేయండి. తర్వాత మీకు సంబంధించినది ఇక్కడ ల్యాండ్ సంబంధించింది ఉంటే ఎస్ అండి, లేకపోతే నో అయితే దీంట్లో అయితే చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ లాంగ్వేజెస్, సో ఇక్కడైతే వాట్ ఈస్ లాంగ్వేజ్ ఇంక్లూడింగ్ ఇండియన్ లాంగ్వేజెస్ యూ రీడ్ రైట్ స్పీక్. సో మాట్లాడడం చదవడం వస్తే మీకు దీంట్లో మీకు ఏ లాంగ్వేజ్ వస్తుందో ఆ యొక్క లాంగ్వేజ్ అయితే దీంట్లో అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. సో సపోజ్ నాకు తెలుగు వచ్చు చదవడం, తర్వాత మాట్లాడడం ఇక్కడ తెలుగు అయితే వచ్చేస్తుందన్నమాట. తర్వాత రీడ్ స్పీకర్, సో చదవడం మాట్లాడడం వస్తే నాకు తెలుగు అయితే వచ్చేస్తుంది. తర్వాత రాయడం చదవడం మాట్లాడడం వస్తే మీకు సంబంధించిన లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో అదైతే ఇచ్చేసండి. సో మీరు ఏ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటారో దానికి సంబంధించిన మీరు ఎగ్జామినేషన్ పాస్వర్డ్ వచ్చేసి 10th అనేది దీంట్లో మెన్షన్ చేసేయండి. చేసిన తర్వాత యాడ్ మీద అయితే క్లిక్ చేసేయండి. సో చేస్తే ఈ విధంగా లాంగ్వేజ్ అయితే యాడ్ అయిపోతాయి. తర్వాత మీకు సంబంధించిన సెకండ్ లాంగ్వేజ్ దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. మీకు ఎన్ని లాంగ్వేజెస్ అన్ని లాంగ్వేజ్ చేసి ఇక్కడ సేవ్ అయితే చేసేయండి. సో చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు ఈ విధంగా అయితే సేవ్ అనేది అయిపోతుంది. సో అయిపోయిన తర్వాత ఇక్కడైతే మనకు డాష్బోర్డ్కి వచ్చేసి మీరు ఇక్కడ మనకు కంప్లీట్ అయిపోయిన తర్వాత డాష్బోర్డ్ మీద అయితే క్లిక్ చేసేయండి. నెక్స్ట్ అయితే ఈ విధంగా డాష్బోర్డ్కి వచ్చేసిన తర్వాత ఇక్కడైతే మనకు ఇక్కడ యాడ్ చేసిన డీటెయిల్స్ అయితే ఇక్కడ మనకు రైట్ మార్క్ అయితే ఈ విధంగా అయితే వచ్చేస్తాయి అనమాట. సో మీరు అన్ని కంప్లీట్ అయితే చేసుకోవాలి జాగ్రత్తగా. అయిపోయిన తర్వాత ఇక్కడైతే మనకు అప్లికేషన్ స్టేటస్లో ఇక్కడైతే మనకు పార్ట్స్ అనేది కంప్లీట్ అయితే అయిపోతుంది. సో ఇప్పుడైతే మనం లేటెస్ట్ నోటిఫికేషన్ కదా, సో దీని మీద క్లిక్ చేసేయండి. ఇచ్చేస్తే మనకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఇక్కడైతే మనకు రిలీజ్ చేశారు. సో ఇక్కడ నేషనల్ డిఫెన్స్ అకాడమీ నోవెల్ అకాడమీ ఎగ్జామినేషన్ 2025 సంబంధించిన అనేది ఇక్కడ ఇయర్ అయితే ఇచ్చారు. తర్వాత నోటీస్ ఇక్కడ డేట్, తర్వాత క్లోజింగ్ అనేది 30 డిసెంబర్ అయితే ఇచ్చారు. తర్వాత ఇక్కడ మీరు ఓటీఆర్ ఎడిట్ చేయాలనుకుంటే ఇక్కడ ఒకసారి అయితే చేయాలి. తర్వాత వాళ్ళు ఇవ్వరనమాట ఇయర్లో ఒకసారి అయితే. సో ఇక్కడైతే ఈ విధంగా మనకు ఓటీఆర్ ఏమైనా ఎడిట్ చేయాలనుకుంటే ఇక్కడ ఎడిట్ చేసుకోండి. సో అన్ని కరెక్ట్గా ఉంటే ఇక్కడైతే మనకు క్లిక్ హియర్ ఫర్ పార్ట్ 1 కదా, దీని మీద క్లిక్ చేసేయండి. ఇక్కడ నుండి మన యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే స్టార్ట్ అయితే అయిపోతుంది. ఇక్కడ ఇన్స్ట్రక్షన్ చదువుకోండి. చదువుకున్న తర్వాత ఇక్కడ ఎస్ అయితే చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడైతే ఓకే మీద అయితే క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈ విధంగా మనకు పార్ట్ 1 సంబంధించిన రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అయితే వస్తాయి. ఇక్కడైతే మనకు సంబంధించిన పార్ట్ 1 రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అయితే ఇక్కడ మనకు పర్సనల్ ఇన్ఫర్మేషన్, అడ్రస్, తర్వాత ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్, ఫోటో, సిగ్నేచర్, తర్వాత డాక్యుమెంట్స్. సో ఇందాకైతే మనం చేసినాం కదా, సో అదైతే ఇక్కడైతే అడుగుతుంది. సో మీరు కావాలంటే ఇక్కడ వ్యూ అండ్ ప్రింట్ అయితే తీసుకోవచ్చు. సో ఒకవేళ అన్ని కరెక్ట్గా ఉంటే ఇక్కడ అగ్రీ చేసేయండి. అగ్రీ చేసిన తర్వాత ఇక్కడ అంటే టిక్ చేసిన తర్వాత ఇక్కడ అగ్రీ చేసేయండి. చేసిన తర్వాత నెక్స్ట్ అయితే మనకు ఈ విధంగా మనకు వ్యూ పార్ట్ 1 అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు క్లిక్ హియర్ పార్ట్ 2, సో దీని మీద క్లిక్ చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ ఐడెంటిటీ డీటెయిల్స్ అయితే వస్తాయి. సో ఇక్కడ ఐడెంటిటీ కార్డ్ సంబంధించిన మీకు ఆధార్ కార్డు ఉంటే ఇక్కడైతే మీకు సంబంధించిన ఆధార్ కార్డు ఇచ్చేసి ఇక్కడైతే ఎస్ చేసేయండి. చేసి మీకు సంబంధించిన ఆధార్ కార్డ్ నెంబర్ అయితే దీంట్లో మెన్షన్ చేసేయండి. ఒకవేళ మీకు ఆధార్ కార్డ్ లేకపోతే ఇక్కడైతే మీరు సంబంధించిన ఓన్లీ మీకు ఆధార్ కార్డ్ అయితే ఇక్కడ అడుగుతుంది.
సో మీరు జాగ్రత్తగా మీకు సంబంధించిన ఐడీ కార్డ్ అనేది దీంట్లో ఇచ్చేసేయండి. అండ్ మీరు ఎగ్జామినేషన్ వెళ్ళేటప్పుడు టెస్ట్ అనేది అదైతే తీసుకోవాలి. ఆ యొక్క డాక్యుమెంట్స్ అనేది ఇచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీకు సంబంధించిన ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ ఎన్‌డీఏ సంబంధించింది. సో మీకు ఏదైతే ప్రిఫరెన్స్ ఫస్ట్ కావాలో అదైతే ఇక్కడైతే మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. 1 ఆర్ 2 అనేది దీంట్లో అయితే మనకు ఇచ్చారన్నమాట. సో దీంట్లో అయితే మీకు సంబంధించినది మీకు ఏదైతే కావాలో సో అదైతే దీంట్లో అయితే మెన్షన్ అయితే చేసేయండి. సో ఇక్కడైతే యాస్ యూ ఆర్ సెలెక్టెడ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఆర్ ఎలిజిబుల్ ఓన్లీ ఫర్. సో ఇక్కడైతే ఇక్కడైతే మనకు ఏదైతే మనం ఎలిజిబుల్ అవుతామో అదైతే ఇక్కడ మనకు సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో ఇక్కడ ఆటోమేటిక్‌గా అయితే వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ మిలిటరీ స్కూల్‌లో ఉంటే మీరు యెస్ అయితే చేయండి. లేకపోతే నో అయితే చేసేయండి. తర్వాత జేసీఓ, ఏఎన్‌సీఓ బ్యాంకు ఇక్కడ ర్యాంక్ ఆఫీసర్ ఉంటే ఇక్కడైతే యెస్ అండి. లేకపోతే నో అయితే చేసేయండి. చేసిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేసేయండి. సో ఇక్కడైతే మనకు అప్‌లోడ్ అయితే చేయాలి. ఇక్కడ మన యొక్క ఫోటో సిగ్నేచర్ సంబంధించింది. సో ఇక్కడైతే ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ ఐడెంటిటీ డీటెయిల్స్ అయితే వస్తాయి. సో మీకు సంబంధించిన ఐడీ ప్రూఫ్ అనేది ఇక్కడ ఆధార్ కార్డ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీకు ఆధార్ కార్డ్ కన్సెంట్‌గా ఇక్కడ యెస్ అయితే చేయండి. తర్వాత మీకు సంబంధించిన ఆధార్ కార్డ్ నంబర్, తర్వాత ఇక్కడ వచ్చేసి మనం ఆధార్ కార్డ్ అయితే మనం ఆల్రెడీ అయితే మనం అక్కడైతే అప్‌లోడ్ చేశాము. మీకు సంబంధించిన ఐడీ ప్రూఫ్స్ అండ్ మీరు ఎగ్జామినేషన్ వెళ్ళేటప్పుడు మీకు సంబంధించిన ఏ ఐడీ కార్డ్ ఇస్తారో ఆ యొక్క ఐడీ కార్డ్ తీసుకువెళ్ళాలి. తర్వాత ఇక్కడ మనం అప్‌లోడ్ చేసిన ఇక్కడ ఐడెంటిటీ కార్డ్ అనేది వ్యూ అయితే వచ్చేస్తుంది. ఒకవేళ చేయకపోతే ఇక్కడైతే అప్‌లోడ్ అనేది ఇక్కడైతే వచ్చేస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే మనకు ఇక్కడ పీడీఎఫ్ ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేసేయండి. తర్వాత మనకు ప్రిఫరెన్స్ ఇక్కడ ఎన్‌డీఏ లేదా ఎన్‌ఈఏ ఎగ్జామినేషన్ అయితే మనకు ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. మీరు ఏదైతే ఎలిజిబుల్ ఉన్నారో దానికి సంబంధించిన నెంబర్ అయితే ఇక్కడైతే ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. తర్వాత స్టూడెంట్ ఆఫ్ సైనిక్ మిలిటరీ స్కూల్‌లో ఉంటే యెస్ చేయండి. లేకపోతే నో అయితే చేసేయండి. తర్వాత మీరు జీసీఓ, ఎల్సీఓ ఇక్కడ ర్యాంక్ ఆఫీసర్ ఉంటే ఇక్కడ యెస్ అండి. లేకపోతే నో అయితే చేసేసి ఇక్కడైతే కంటిన్యూ మీద అయితే క్లిక్ చేసేయండి. చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనకు ప్రివ్యూ అయితే వస్తుంది. ఇప్పటివరకు అయితే మనం ఎన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసినామో ఆ అన్ని డీటెయిల్స్ అయితే వస్తాయి. ఇక్కడ అన్ని కరెక్ట్‌గా ఉంటే ఇక్కడైతే అప్డేట్ ఒకవేళ మిస్టేక్ ఉంటే ఇక్కడ అప్డేట్ మీద క్లిక్ చేసి చేంజ్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ అన్ని కరెక్ట్‌గా ఉంటే ఇక్కడ క్యాప్చర్ అవుపడుతుంది కదా! ఈ క్యాప్చరు. సో ఇక్కడ ఈ క్యాప్చర్ అనేది ఎంటర్ చేసేయండి. సో ఈ విధంగా చేసిన తర్వాత సో ఇక్కడైతే జాగ్రత్తగా మనకు క్యాప్చర్ అయితే ఇవ్వాలి. సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడ అగ్రీ అయితే చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఈ విధంగా వన్స్ యూ అగ్రీ నో చేంజెస్ విల్ బి పాసిబుల్ ఇన్ పార్ట్ 2. సో తర్వాత మనకు పార్ట్ 2 అనేది చేంజ్ అయితే ఉండదని మెన్షన్ చేశారు. ఇక్కడైతే అన్ని కరెక్ట్‌గా ఉంటే ఓకే అయితే చేసేయండి. సో జాగ్రత్తగా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ అప్లికేషన్ సంబంధించినది ఇక్కడైతే ప్రివ్యూ అయితే వస్తుందన్నమాట. మనం ఇప్పుడైతే డీటెయిల్స్ ఎంటర్ చేసినామో దానికి సంబంధించింది. సో ఇక్కడైతే మనం సంబంధించిన ఇక్కడ వ్యూ ఫోటోగ్రాఫ్ లేదా సిగ్నేచర్ మీద అయితే క్లిక్ చేసేయండి. సో చేసేస్తే మనకు సంబంధించిన ఇక్కడైతే మనకు ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. పార్ట్ 2 వచ్చేసి వ్యూ పార్ట్ ఇక్కడ అప్లైడ్ అండ్ ఇక్కడైతే అప్లైడ్ అప్లికేషన్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ వ్యూ ఫోటో ఇక్కడ సిగ్నేచర్ అయితే ఈ విధంగా గ్రీన్ మార్క్‌లో అయితే వచ్చేస్తుందన్నమాట. సో ఇప్పుడైతే మనం ఇక్కడ సెంటర్ సెలక్షన్ అగ్రీయింగ్ టు డిక్లరేషన్ అయితే చేయాలి కాబట్టి సో దీని మీద క్లిక్ చేసేయండి. చేస్తే మన యొక్క నుండి అయితే మన యొక్క ఎగ్జామినేషన్ సంబంధించిన సెంటర్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో మీకు దగ్గర ఉన్న ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడైతే మనకు డిక్లరేషన్ అయితే ఇక్కడ జాగ్రత్తగా చదువుకున్న తర్వాత ఇక్కడైతే మనకు ఐ హావ్ రీడ్ ద డిక్లరేషన్ అండ్ అగ్రీ ద ఫైనల్ సబ్మిట్ ఉన్నాయి కదా! సో దీని మీద క్లిక్ చేసేయండి అన్ని కరెక్ట్‌గా ఉంటే. సో చేసిన తర్వాత ఇక్కడ మనకు ఫామ్ అయితే ఫైనల్‌గా సబ్మిట్ అయితే అయిపోతుంది. యూ హావ్ సక్సెస్‌ఫుల్లీ సబ్మిటెడ్ యువర్ అప్లికేషన్. సో ఇక్కడైతే మనకు ఫర్ అప్లికేషన్ స్టేటస్ నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నావల్ అకాడమీ ఎగ్జామినేషన్ 1 2025 సంబంధించినది ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ అక్నాలెడ్జ్‌మెంట్ వచ్చేసి మన యొక్క ఈమెయిల్ అడ్రెస్‌కి వాళ్ళు సెండ్ చేయడం అయితే జరుగుతుంది. కావాలంటే మీరు దీని మీద క్లిక్ చేసేసి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది ఇక్కడైతే చూసుకోవచ్చు. సో ఇక్కడ మనకు స్టేటస్ అయితే వచ్చేస్తుందన్నమాట. ఇక్కడైతే మీరు అప్లికేషన్ స్టేటస్ మీద క్లిక్ చేసేస్తే మనకు ఇక్కడైతే వాళ్ళు ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ అప్లికేషన్ హిస్టరీ మీద క్లిక్ చేసేస్తే ఇక్కడైతే మనకు వచ్చేస్తుందన్నమాట. సో ఈ విధంగా అయితే మీకు వచ్చేసిన తర్వాత ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు అన్నీ ఇక్కడైతే మనకు సంబంధించిన ఇక్కడైతే అగ్రీ అయితే అయిపోతుంది. సో ఇక్కడ ఈ విధంగా అయిపోయిన తర్వాత ఇక్కడ లేటెస్ట్ నోటిఫికేషన్ అయితే దీంట్లో వచ్చేస్తుంది. అప్లికేషన్ స్టేటస్ తర్వాత మీకు సంబంధించిన డాష్‌బోర్డ్‌లో ఈ విధంగా అయితే మీరు అన్నీ అయితే దీంట్లో అయితే చూసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే మీకు సంబంధించిన ఇక్కడ తర్వాత అప్లికేషన్ స్టేటస్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ కొంచెం సర్వర్‌లో అయితే రావటం లేదు. సో మీ యొక్క అప్లికేషన్ హిస్టరీ, అప్లికేషన్ స్టేటస్ అనేది ఇక్కడ నుండి అయితే చూసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే మీరు జాగ్రత్తగా యూపీఎస్‌సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించిన ఆన్‌లైన్ ఫామ్ అప్లై అయితే ఈ విధంగా అయితే చేయండి. సో మీరు అప్లై చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ ఇవ్వండి. మీకైతే తొందరగా అయితే రిప్లై ఇస్తాను. సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్‌ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.